ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2020 సంవత్సరంలో కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల్లో అప్పటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ డిజిగ్నేటెడ్ రూమ్స్ నిర్మాణం సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అనుమతులు మంజూరు విషయమై పూర్వపు నెల్లూరు జిల్లాలో భాగంగా ఉన్న కందుకూరు డివిజన్లోని గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లోని నిర్మించిన రిసెప్షన్ రూమ్ తాలూకు అనుమతుల విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు 23/1/2026 ఉదయం 11 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నందు రికార్డ్స్ తనిఖీ జరిగింది. సమాచార కమిషన్ ఆదేశాల మేరకు జరిగిన రికార్డ్స్ తనిఖీ కార్యక్రమంలో మొదటి అప్లెట్ అధికారి జిల్లా పంచాయతీ అధికారి డి సుమతి, పరిపాలనా అధికారి విజయ కృష్ణ వర్ధన్, దరఖాస్తుదారుడు బాపట్ల జిల్లా వేటపాలెం ఎన్ నాగార్జునారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రికార్డ్స్ తనిఖీ అనంతరం దరఖాస్తుదారుడు ఎన్ నాగార్జునారెడ్డి మాట్లాడుతూ కోవిడ్-19 సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 70 మంది పోలీస్ స్టేషన్లో నిర్మించిన రిసెప్షన్ రూమ్ నిర్మాణానికి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అనుమతులు లేకుండా నిర్మించడం జరిగిందని, రాష్ట్ర సమాచార కమిషన్ వారికి సైతం రిసెప్షన్ రూమ్స్ నిర్మాణం జరగలేదని, జిల్లా పోలీస్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ శాఖ అనైతిక చర్యలకు పాల్పడి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడటం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్ శాఖల నుండి పొందిన ఆధారములతో అప్పటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవినీతి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించినట్లు దరఖాస్తుదారుడు ఎన్ నాగార్జునారెడ్డి మీడియాకు తెలిపారు.